కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. యెహోవా యందున్నటువంటి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నమ్మకమైన మా దేవ, మీకు వందనాలు. వాక్యంలో మీరుండి మీ బిడ్డలతో మాట్లాడండి. మహిమాగ్రత ప్రభావములు మీకే నాయన. మీ దీవులతో నింపి వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందమని, వచ్చి బిడ్డలందరినీ ఆశీర్వదించమని, దీవించమని ప్రభువైన క్రీస్తు వారి పేరు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా యందైనటువంటి భయము నిజంగా పవిత్రమైందటండి. ఆయన యందున్నటువంటి భయము పవిత్రమైందటండి, అది నిత్యము నిలుచును. దేవుని యందున్నటువంటి భయము మరి చాలా పవిత్రమైనటువంటి. ఈ దినాల్లో చాలా మందికి దేవుడంటే భయం లేదు, తల్లిదండ్రులంటే భయం లేదు, అన్నదమ్ములంటే అక్క చెల్లెలన్నా భయం లేదు, సేవకుడన్నా భయం లేదు, సంఘమన్నా భయం లేదు, కరెక్ట్ లేదు, యథార్థత లేదు. కానీ యెహోవా యందున్న భయం చాలా పవిత్రమైందటండి. యెహోవా యందున్న భయము మంచిది అని అక్కడల్లా పవిత్రమైంది అంటే పవిత్రమైన ఉండే మాట ఎంతో విలువైంది, ఎంతో గొప్పది ప్రియులారా. కాబట్టి అది ఎప్పుడు నిలుస్తుందట, దేవుని యందున్న భయం. మన పిల్లలు మనకు లోబడి ఉండాలని, మంచి క్రమశిక్షణలో వారిని పెంచాలని, మంచి పేరు ప్రతిష్టలు వాళ్ళు మన కుటుంబానికి తేవాలని, మంచి విద్యాబుద్ధులు నేర్పాలని, సమాజం ద్వారా మెప్పు పొంది దేవుని యొక్క దీవెనలు పొందాలని, మరి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి చదువులను, మంచి చదువులను చదివి ఉద్యోగాలు చేయాలని, మంచి కుటుంబ వ్యవస్థలో అంటే ఆర్థికంగా కొంచెం స్థితిగతులు కలిగిన కుటుంబంలో స్థిరపడాలని ఎలా ఆలోచిస్తామో అలాగే ప్రభువు కూడా మనము తన పిల్లలుగా ముందుకు సాగాలని, దైవ భయం కలిగి దైవ దీవెనలకు పాత్రలుగా ఉండాలని, మందిరంలో విన్న వాక్యము ప్రకారం జీవిస్తూ సత్ప్రవర్తనతో సంఘములో సమాజంలో ఎదుగుతూ సత్క్రైస్తవ జీవితం కలిగి శరీర కార్యములకు దూరముగా ఉంటూ దేవునికి మంచి పేరు తేవాలని, పరలోక భాగ్యాన్ని పొందాలని ప్రభువారు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం మన పిల్లల్ని మంచి పొజిషన్లోకి తేవాలని, వాళ్ళని మంచి చదువులు చదివించాలని, వాళ్ళు ప్రయోజకులు కావాలని, అదే కాదు వాళ్ళు మంచి బుద్ధులు కలిగి జీవించాలని, వారు దేవుని అంటిపెట్టుకుని జీవించాలని, విశ్వాసంలో జీవించాలని మన బిడ్డల గురించి మనం ఎన్నో కలలు కంటాం. అవన్నీ కూడా నిజమైనప్పుడు నిజమైన ఆనందము దేవుని యందు మనం పొందుకుంటాం. ప్రియులరా, అవును, ఎవరి బిడ్డలు ప్రయోజకులైతే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ప్రియులరా, ఎవరైనా వారి బిడ్డలు చదువు రాకనో, లేకపోతే వారి బిడ్డలు చెడిపోయో, లేకపోతే పాడైపోయో, ప్రవర్తన సరిగా లేకో, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే ఈ దినాల్లో పిల్లలు అనేక మందిని మనం చూస్తున్నాం. ఎక్కడ చూద్దామన్నా చిన్న వయసులోనే తాగుతున్నారు, ఎక్కడ చూద్దామన్నా చిన్న వయసులోనే గుట్కాలు, రకరకాలైన మాదక ద్రవ్యాలు, మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఆ భయంకరమైనటువంటి మనసును పాడు చేసే మరి మందులు కూడా ఎక్కించుకొని వారు పాడైపోతున్నారు, డ్రగ్స్ లోనవుతున్నారు. కాబట్టి అలాగా ఉన్న పిల్లలంటే మరి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు చూసి ఎంత మరి కుంగిపోతూ ఉంటారు. ఎందుకబ్బా నా పిల్లలు ఇట్లాగా తయారయ్యారు, ఎందుకు నేను ఎంతో కష్టపడి మొక్కిన మరి పిల్లలు ఎందుకు ఇలాగా పాడయ్యారు అని తల్లిదండ్రులకి ఎంతో వేదన ఉంటుంది. సమాజంలో కూడా అటు పిల్లలకి గౌరవ మర్యాదలు ఉండవు ప్రియులారా. కానీ మరి సంఘములో సత్క్రైస్తవ జీవితము జీవిస్తూ విశ్వాసంతో బ్రతకాలని, మరి మన పిల్లలు మంచిగా లేకపోతే మనం ఎంత బాధపడతాము. మన దేవుడు కూడా
నువ్వు మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ విశ్వాసంలో లేకపోతే, విధేయతలో లేకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే నీ దేవుడు కూడా చాలా బాధపడుతున్నాడు. నువ్వు మంచిగా ఉండాలని, నీ బ్రతుకు బాగుండాలని దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. ఆయన పిల్లలుగా ఉండువారు ప్రభువుకు మచ్చ తెచ్చువారుగా ఉండరాదని చెప్పి ఆయన మరి అనుకుంటూ ఉంటారు. ఇంట బయట మరి అగ్నిలాగానే మండాలని పిల్లరా, మరి వాడు మండుతూ మండుతూ లోకాన్ని ప్రకాశింప చేయాలని ప్రభు ఒక తండ్రిగా తన సొంత పిల్లలను పిలిచినట్లుగా మనందరినీ పిలుస్తున్నాడు యేసయ్య. పిల్లరా, మరి మనమందరం కూడా ఆయన పేరు తెచ్చేవాళ్ళంగా ఉండాలని, ఆయన సన్నిధిలో అగ్ని ఏ రకంగా మండుతుందో ఆ రకంగా మండుతూ అనేక మందిని మండిస్తూ మనము క్రిస్మస్ రోజున చేస్తుంటాం. ఏమని? నేను వెలిగించబడ్డకు వెలిగింపబడింది. వెలిగించడం అంటే మండడం. ప్రియులారా, మనం ఒకరిని మండిస్తూ మనం మండుతూ మొట్టమొదట ఏది ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, దేవుని ద్వారా, ఆయన సన్నిధి ద్వారా మనం మండుతూ అనేక మందిని మండించే వాళ్ళంగా మనం ఉండాలని ప్రభు మనల్ని అందరినీ కూడా తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన తండ్రి తన పిల్లలను మరి నీతిమంతులుగా పవిత్రులుగా ఉంటూ మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఎలా ఆలోచిస్తాడో అలాగే మన తండ్రి పరమ తండ్రి అయినటువంటి యేసయ్య కూడా తన పిల్లలను మంచిగా పెంచాలని, వారికి మంచి పవిత్రతను ఇవ్వాలని, ఏ మాలిన్యం లేని వారుగా వారు ఉండాలని ఆశిస్తూ పిలుస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, యెహోవా యందైనటువంటి భయం పవిత్రమైంది. అంటే నిజముగా దేవుని యందు మనం ఉన్నట్లయితే ఆ భయము ఎంతో పవిత్రమైంది, అది ఎప్పుడు కూడా నిత్యము నిలిచి ఉంటుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనను పాపము నుండి పవిత్రులుగా చేయుటకు ఒక ప్రభువుకు మాత్రమే అధికారం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపాన్ని ప్రక్షాళన చేయడానికి, పాపాన్ని కడగడానికి, పాపలను శుద్ధీకరించడానికి లోకంలో ఎవరికీ కూడా అధికారం లేదు ప్రియులారా. పాపాన్ని నిర్మూలించగలిగిన శక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనకు ఒక్కడికే పాపం జరుస్తుంది, ఆ ఒక్కడికే పాపం భయపడుతుంది. ఆయన ఎందుకని అంటే ఆయన పవిత్రుడు కాబట్టి, పవిత్రత దగ్గర పాపం నిలవలేదు కాబట్టి, ఆ పాపము అనగా మరి పాపం నుండి పవిత్రులుగా చేయడానికి ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి మరి ఇక్కడ దావీదు మహారాజు విజ్ఞాపన ద్వారా మనము ఆలోచించినట్లయితే కీర్తన గ్రంథము 51వ కీర్తనలో 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 51వ కీర్తన 2వ వచనంలో, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అనగా అంటున్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నా పాపము పోయేటట్లుగా నన్ను బాగుగా కడుగయ్యా, మరి నన్ను పవిత్రపరచయ్యా అంటున్నాడు. మరి అక్కడ 7వ వచనంలో కూడా మాట చూడండి. అక్కడే నేను పవిత్రపరచబడినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. హిస్సోపు అనగా సోపు, మామూలుగా మరి సబ్బుతో. అయ్యా నేను పవిత్రపడినట్లుగా హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించు. అయ్యా నన్ను బాగా కడుగయ్యా, నన్ను బాగా శుద్ధి చేయయ్యా, నన్ను బాగా ఆశీర్వదించయ్యా. మరి మనం కూడా దావీదులాగా పవిత్రులుగా ఉండాలని, ఆయనలాగే క్షమించబడాలని ప్రభు కోర్చు పిలుస్తున్నాడని పై వచనాలన్నింటి ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, దావీదు పాపం చేసినప్పుడు మరి అపవిత్రత పొందారని చెప్పి తను అనుకున్నప్పుడు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు పరుపులు తడిసిపోయేటట్లుగా ఏడ్చాడు. నా పాపమును పరిహరింపమయ్యా, నన్ను బాగా కడుగయ్యా, నేను మరి చాలా దుర్మార్గం చేశాను ఎంతో అనగా ఈ యొక్క 51వ కీర్తన అంతా కూడా ఆయన క్షమించమని చెప్పి దేవుని వేడుకున్న కీర్తనే. కాబట్టి అనగా మరి మనల్ని అలాగా దావీదు మాదిరి మనం కూడా క్షమించబడేటట్లుగా ఉండాలని, అనగా ఆయన మనము క్షమించబడాలని, ఆయన మరి మనల్ని క్షమిస్తూ ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేవి కాండములో 11వ అధ్యాయము
44వ వచనంలో మనం చూస్తే లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను. నేను దేవుడను, నేను యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి అని చెప్పి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయేల్ వారి జీవితాన్ని పరిశుద్ధముగా శుద్ధి చేసుకోవాలని దేవుడని యెహోవా కోరుతూ ఉన్నాడు. అన్ని జనులలో నుండి మనను వేరుపరిచున్నాడు కనుక మనము పవిత్రముగాను పరిశుద్ధముగా ఉండాలని ప్రభు మనల్ని గుర్తు చేస్తున్నాడు ప్రియులరా. కాబట్టి ఇతరులకి మనకు తేడా ఉండాలి, ఇతరులకి మనకు ఏదైనా మరి ఎంతైనా తేడా ఉండాలి. లోకస్తులకిను అనగా దేవుని నమ్ముకున్న బిడ్డలకిను తేడా ఉండాలి ప్రియులరా. లోకస్తుల మాదిరి మనం ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. మీరు నాకు మరి పరిశుద్ధులై ఉండాలని చెప్పి లేవి కాండంలో 20వ అధ్యాయంలో 25, 26 వచనాల్లో చెప్తున్నాడు. చూడండి, లేవి కాండము 20వ అధ్యాయం 25, 26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని ఏర్పరిచితిని. అవును, మీరు నా వారై ఉండాలి, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని, మరి మీరు అన్యజనులలో నుండి వేరుపరచబడి మీరు పవిత్రులుగా ఉండాలని నేను కోరుకుంటున్నానని ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్పాడు. మరి ఇక్కడ ఎఫెసీ పత్రికలో చూడండి, 1వ అధ్యాయం 4వ వచనమును 6వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. చూసారండి, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించబడిన కృప. ఈ కృప అనేటువంటిది ఉచితం ప్రియులరా. మరి ఈ కృప అనేటువంటిది ఉచితంగా దేవుడు శిలువ మీద నుంచి మరో లోకానికి ఇచ్చాడు. ఈ కృప ఎంతవరకు కూడా మనకు క్షమిస్తూ ఉంటుంది అనమాట అండి. కృప ఎన్నిసార్లు పాపం చేసినా క్షమిస్తూ ఇంకా క్షమిస్తూ, ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా లేదా 70 సార్లా అని అంటే 70 సార్లు కూడా కాదు, ఎప్పుడు క్షమిస్తూనే ఉండమని చెప్పి కృప చెబుతా ఉంది ప్రియులరా. కాబట్టి ఆయన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారుడుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నీవు నేను మనందరము ఆయన దృష్టిలో ఉన్నాము కనుక పరిశుద్ధులుగా ఏర్పాటు చేసుకున్నకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. క్రీస్తులో పరిమళ వాసనగా ఉండాలని ప్రభువారి యొక్క ఆశ. నువ్వు ఎక్కడున్నా నువ్వు ఒక పరిమళ వాసనగా ఉండాలి, నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇదిగో ఇతనికి క్రీస్తు బిడ్డ, ఇతను అబద్ధాలు మోసాలు చేయడు, రకరకాలుగా దుర్మార్గాలు చేయడు, అన్యాయాలు చేయడు,
ఎందుకనంటే క్రీస్తు రక్తం ఇతరులో ప్రవహిస్తూ ఉంది. క్రీస్తు యొక్క పరిశుద్ధత జీవజలం మాదిరిగా ఇతరులో నడుస్తూ ఉంది. కాబట్టి ఇతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటట్లుగా లోకము ప్రేరణ అతను రాసుకుంటే ఏ రకంగా ఇతరులకు ఆ వాసన వస్తుందో క్రైస్తవంలో నుంచి యేసుక్రీస్తు వాసన బయటికి రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనంలో మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలనని, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ్యం అంటే ఆషమాష కాదు. క్రైస్తవం అంటే జాగ్రత్త కలిగి ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ముఖ్యంగా భక్తితో ఉండాలి. భక్తి అనేటువంటిది నీ జీవితాన్ని సార్థకత చేస్తుంది. భక్తి అనేటువంటిది నీ జీవితాన్ని పాపం పోగొట్టి పవిత్రులుగా చేస్తుంది. భక్తి అనేటువంటిది మనకు ఉన్నప్పుడు ఇక ఏ చెడుగు మనలోకి రాదు. పేతురు ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అనగా ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండాలని చెప్పి పేతురు ద్వారా అనగా సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి పత్రికలో 1వ తిమోతి 3వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చూద్దాం. 1వ తిమోతి 3వ అధ్యాయము 11, 12 వచనములు. 1వ తిమోతి తిమోతి 3వ అధ్యాయం 11, 12. మితానుభవం గలవారును ఉండవలెను. తన ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను. బయట అయితే మరి మనం ఎంతో ఇదిగా ఉంటాం, కానీ ఇంట్లో ప్రేమ ఉండదు. ఒక ఇంట్లో చూస్తే ప్రేమ ఉండదు, ఒక ఇంట్లో చూస్తే మరి సరిగా కుటుంబాన్ని పట్టించుకోడు ఆ భర్త. ఆ కుటుంబం మరి పిల్లలు ఒక రకం అయిపోతారు, భార్య ఒక రకం అయిపోతుంది, కుటుంబం ఒక రకం అయిపోతుంది. అలాగే మరి సరైనటువంటి విధానం ఆ కుటుంబంలో ఉండదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మనము ప్రవర్తించే ప్రతి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అనగా ఒకరిని ప్రేమించే విషయంలో మనం ముందుండాలి. విశ్వాసంలో అంటే దేవుడు ఉన్నాడు, ఆయన నా పట్ల కార్యాలు చేస్తాడనే విశ్వాసంలో ముందుండాలి. పవిత్రతలోను ఎన్ని విషయాల్లో ముందుండాలి. మాటలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 3వది ప్రేమ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. 4వది విశ్వాసం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. 5వది పవిత్రత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది విశ్వాసులకు మనము మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, పై విధములన్నిటిలోనూ మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ, అనగా ప్రభు మనకు తన శ్రేష్టమైన పిలుపు ద్వారా ఇన్ని కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇలాగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు, ఎంతగానో ఆదరిస్తాడు. మనం కోరుకున్న ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తాడు. మహామహా భక్తులు ఉన్నారంటే ఈ 5 లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. మన మాటలు జాగ్రత్తగా ఉండవు, అనగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ప్రవర్తన ఇవన్నీ ఇక్కడో రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా మన ప్రవర్తన సరిగా ఉండదు. ప్రేమలోనూ ఒకరిని ప్రేమించే విషయంలో మంచిగా ఉండవు. ప్రేమ అనగా ప్రేమ అన్నింటి తాలూకు ప్రేమ అన్నింటినీ వచ్చునుంది. అయ్యో బైబిల్ అంతా ప్రేమ మీదనే ఆధారపడి ఉంది, కానీ ఆ ప్రేమ మన దగ్గర ఉండదు. మరి విశ్వాసము అనగా విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించు దాని యొక్క నిజస్వరూపమును లేని ఉన్నవరకు రుజువునై ఉన్నదని చెప్పి అంటాడు. విశ్వాసంలో కూడా మనం స్థిరంగా ఉన్నాం. కాసేపు అనగా మన విశ్వాసమును కరెక్ట్గా ఉంచుకోం మనం. కాబట్టి
పవిత్రత సరిగా ఉండదు. ప్రియులారా గమనించండి, కొంతమంది మరి దేవతలు పెట్టినవి లేకపోతే విగ్రహాలను పెట్టినవి కూడా తినేస్తూ ఉంటారు. పవిత్రత ఉండదు. అనగా అన్ని విషయాల్లో ఇలాగా మరి కానీ ప్రభు చెప్తున్నారు, అందరికి మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ప్రభు మనకు తన శ్రేష్టమైన పిలుపు ద్వారా ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. వ్యక్తిగత సమస్యలతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యముతో, ఇరుగు పొరుగు వారి వలన, బంధువుల వలన కలుగు సమస్యలతో మనం ఎన్నో బాధలు పడుతున్నాం. ఒక్కొక్కసారి వ్యక్తిగత సమస్యలు, ఒక్కొక్కసారి అనగా మన జీవితంలో రోగాలు, రొప్పులు, వ్యాధులు, బాధలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మనల్ని ఎంతో బాధ పెడుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలతో అంటే కుటుంబంలో కూడా మరి కలహాలు, కొట్లాడు, తండ్రికి తల్లికి పడదు, మరి తర్వాత తండ్రికి బిడ్డలకు పడదు, తల్లికి కూతురికి పడదు. అనగా ఇట్లా కుటుంబ సమస్యలతో, అనారోగ్యం, ఎంతవరకు కూడా రోగాలు, నొప్పులతో బాధపడుతున్న కుటుంబాలు అనేకంగా ఈనాడు ఒకటి వెళ్ళిపోయినాక ఒకటి ఈ రీతిగా అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలు, ఇరుగు పొరుగు వారి మూలంగా. నీ కుటుంబం బాగుంటే, నీ కుటుంబం సంతోషంగా ఉంటే, ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి వారవలేనితనంగా ఉంటే, అనగా నీ కుటుంబం బాగుంటే కొంతమంది వారవలేరు, నువ్వు నీ బిడ్డలు బాగుంటే వారవలేదు, నీ కుటుంబంలో సంతోషంగా ఉంటే వారవలేదు. ఇలాంటి ఇరుగు పొరుగు వారి వలన, బంధువుల వలన కలుగు సమస్యలతో బంధువులు ఏం చేస్తూ ఉంటారంటే పెడితే పెళ్లి లేకపోతే సావున్నట్టుగా ఉంటారు. కాబట్టి బంధువులతో కూడా ఒక్కొక్కసారి అనేక సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులైతే వారు చేస్తున్నటువంటి పనిలో, వారు చేస్తున్న సమస్యలలో, స్థలాలలో కొన్ని సమస్యలలో సతమవుతూ ఉంటారు. మరి ఈ మూలంగా దేవుని యొక్క స్వరము, ఒకవేళ ఈ సమస్యలన్నిటిని బట్టి కూడా దేవుని స్వరము వాళ్ళు వినలేకపోతున్నారేమో. ఇవాళ చూడండి ప్రియులారా, మనము ఉద్యోగం రాలేదు అంటున్నాం. ఉద్యోగం వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నో శ్రమలు, నిజంగా చెప్పాలంటే కంప్యూటర్లో చేసేవాడి పరిస్థితి నేను చూస్తున్నాను. ఎన్నో శ్రమలు, అక్కడ ఎంతో కష్టపడి వచ్చేది తేజ, మరి ఇంటికి వచ్చినాక కూడా 1 గంట దాకా చేసేది. అనగా ఎంత కష్టం అంటే అంత కష్టం అనుభవిస్తున్నారు. ఊరికే జీతాలు రావు కదా, మరి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు టార్గెట్ ఇస్తారు, ఇదిగో ఈ వారంలో ఈ టార్గెట్ పూర్తి అవ్వాలి, లేకపోతే ఈ రోజులో ఈ టార్గెట్ పూర్తి అవ్వాలి. అలాగే ఆ టార్గెట్ పూర్తి చేయాలి. ఒకవేళ మరి అమ్మడానికి కనుక సిద్ధమైనటువంటి వాళ్ళు కనుక ఉండేట్లు మార్కెటింగ్ వాళ్ళు అయితే, ఇదిగో ఇన్ని అయిపోవాలి, ఇన్ని బుక్ చేయాలి, బుక్ చేస్తేనే మీకు కమిషన్ అయినా లేకపోతే జీతమైనా అని చెప్పినప్పుడు అన్ని కరెక్ట్గా వాళ్ళు మరి ఆ టార్గెట్ లోపల పూర్తి చేయాలి. దీనికోసం ఎన్ని కష్టాలు పడతారో చెప్పలేము, ఎన్ని బాధలు పడతారో చెప్పలేము. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మరి ఎల్ఐసిలో కూడా ఇన్ని పూర్తి చేయాలని ఉంటే దానికోసం అని చెప్పి తిరగని ఇల్లుండదు, తిరిగి అట్లా చేసి ఎన్నో వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఊరికే మన సమస్యలు పోవండి. ఎన్నో కష్టాలు పడితే కానీ అనగా బాధలు అవుతాయి. వీటి మూలంగా నీ కుటుంబ సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీ రోగాల నొప్పులను బట్టి, నీ బిడ్డలకున్న సమస్యలను బట్టి, నువ్వు చేస్తున్న ఉద్యోగాలను బట్టి, అనగా సరైనటువంటి స్థితిలో నువ్వు లేక ఒక్కొక్కసారి దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వెళ్ళలేకపోతున్నావేమో, దేవుని యొక్క కార్యాలు చేయలేకపోతున్నావేమో, దేవుని యొక్క పరమార్థాన్ని గుర్తించలేకపోతున్నావేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయినా ప్రభు నీవు నేను మనమంతా కూడా తన స్వరం వినాలని అనగా చేతులు చాపి దినమంతా ఆయన పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎంతో గొప్పగా నన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. ప్రభువుని గురించిన ఆలోచన, మరి తలంపు లేకపోతే ఉద్దేశము కొరవడి సమస్యల బాంధవ్యంలో నుండి చిక్కుబడి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయన స్వేచ్ఛనివ్వడానికి గాను ప్రభువు అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. అనగా ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. సమస్యలతో బాధపడుతున్నావా, ఉద్యోగాలతో బాధపడుతున్నావా, అనగా నీ పిల్లలతో బాధపడుతున్నావా, కుటుంబంలో ఆర్థిక విధానంలో బాధపడుతున్నావా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా నేను ఉన్నానని ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కొందరు త్రాగుడుకు, జూదానికి, లంచానికి, మరి కొందరు అసూయ, ద్వేషం, అన్యాయం, అక్రమానికి బానిసైపోతూ ఉన్నారు. ప్రియులారా చూడండి, అనగా
ప్రతి నిత్యము కూడా ఇంట్లో తాగుడు తాగే కుటుంబంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, కొట్లాట్లు, బాధలు, ఇబ్బందులు. జోదువాడిన కుటుంబంలో కూడా డబ్బులు ఉండవు, ఎప్పటికప్పుడు డబ్బులు పోగొట్టుకుని వచ్చి అనగా మరి కుటుంబానికి ఆర్థికంగా ఏమీ లేకోకుండా బాధలు పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, లంచాలకు పోయి లంచాలు తీసుకొని ఎప్పుడో ఒక రోజున దొరికిపోతే ప్రియులారా ఆ కుటుంబం అంతా హస్తగ్రస్తమైపోయి మరి సస్పెండ్ అయిపోయి జీతాలు రాక మళ్ళీ ఎప్పుడు చేసుకుంటారో తెలియక మన దగ్గర ఉన్నటువంటి లంచాల ద్వారా వచ్చినవి కాకోకుండా మన దగ్గర ఉన్నాయి కూడా మరి పూడ్చుకుని పోతారు. ప్రియులారా, ఏదైనా తేడా వస్తే ఎన్ని బాధలు. ఈ లంచాల ద్వారా ఎంతో నేను సంపాదించాలనుకుంటే మరి అది పోయే ఇది పోయి అన్నీ ఊడిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ప్రియులారా, కొంతమంది అసూయ కలిగి ఉంటారు, ద్వేషం కలిగి ఉంటారు. ప్రియులారా, నీ అసూయ నిన్ను పడుతుంది, నీ యొక్క ద్వేషమే నిన్ను పాడు చేస్తుంది. ప్రియులారా, అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. కానీ అందరి మీద ఒకడు బాగుపడితే కొంతమంది వారవలేరు, ఒకడు బాగుపడితే చూసి తట్టుకోలేరు. అందరూ నాశనం అయిపోవాలి, పాడైపోవాలనుకునేటువంటి వాళ్ళే ఈ లోకంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇట్టి అపవిత్రత నుండి పరిశుద్ధులుగా చేయడానికి ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున అనేకులు ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ ఆ నమ్మకం స్థిరమైనదిగా ఉండడం లేదు. ఇలా చాలా మంది ప్రభు నమ్ముకుంటున్నారు. ఆయా జాతుల్లో నుండి, ఆయా కులాల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి అనేక మంది ముందుకొచ్చి ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత అది స్థిరముగా ఉండలేదు. పిల్లరా, గమనించండి. మేము మొన్న వంటవును ఒక పని మీద వెళ్ళాము. అక్కడ మరి బంగారు కోట దగ్గర బాబురావు గారని ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటి తీసుకెళ్ళి ప్రార్థన కూడా నిసార్లు నా చేత చేయించుకున్నాడు. ఆ కొడుకు బాగపోతే అనగా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అయితే మరి తర్వాత ఆ కొడుకు మరి ఎదురు స్వస్థయిందో ఏమైందో తెలియదో, మొత్తానికి అంతా అయిపోయిన తర్వాత మొన్న నేను వెళ్ళి ఆ కొట్లోకి చూస్తే అన్ని మంది విగ్రహాలు ఉన్నాయి. చూడండి, స్థిరమైనటువంటి మనసు లేనటువంటి అనేక మంది ఈనాడు కనబడుతున్నారు. కొంతమంది నమ్మినట్టు నమ్ముతున్నారు, కానీ నమ్మకం లేదు. కొంతమంది అనగా దేవుళ్ళు ఉన్నాము అన్నట్లుగా ఉంటున్నారు, నమ్మకం లేదు. కొంతమంది అనగా ప్రార్థనకు వస్తున్నారు, ఏదైనా మరి తర్వాత అమ్మవారు ఊరేగుతుందంటే అక్కడికి వెళ్ళి మరి నీరు పోసి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నారు. ఏం ప్రార్థన, ఏం భక్తి, ఏం లాభం. ప్రియులారా, గమనించండి, స్థిరత్వం లేనటువంటి జీవితం వద్దండి. అనగా కొంతమంది ప్రార్థనకు వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోయి రక్షణలు కట్టించుకున్నారు. కొంతమంది ప్రార్థనకు వస్తున్నారు, మళ్ళీ వెళ్ళి నిమ్మకాయ దృష్టి చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రియులారా నిలకడలేనటువంటి జీవితాలు. ఎంతమంది అనగా నీ జీవితం నిలకడగా ఉండాలని అనగా ప్రభు పిలుస్తున్నాడు. ఈ రోజుల్లో అనేకులు ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ ఆ యొక్క అనగా స్థిరంగా ఉండలేకపోతున్నారు, నమ్మకంగా ప్రభువులో ఉండలేకపోతున్నారు. ఒక మారు ప్రభుని నమ్మాక ఆ నమ్మకము జీవితాంతం వరకు ఒమ్ము కాకూడదు. ప్రియులారా, గమనించండి, ఒకసారి నువ్వు నమ్మాక, ఒకసారి తీర్మానం చేసుకున్నాక, ఈ రోజు నుంచి నేను దశభాగం తీయాలి, అవును ఇక ఆ రోజు నుంచి తీయాలి, ఇక మాట అనేది ఉండకూడదు. అలాగే ఈ రోజు నుంచి నేను ప్రార్థనకి ఈ రీతిగా వెళ్ళాలి అనగా అంతే. ఆ రోజు నుంచి ప్రార్థనకి వెళ్ళాలి. తీర్మానం అనేటువంటిది నీ జీవితంలో గొప్పదే, కానీ దాన్ని సమర్థించుకుంటూ దాన్ని ముందుకు నడిపించుకునే స్థితి మన దగ్గర కూడా ఉండాలి. ప్రియులారా, తీర్మానం చేసుకున్న తర్వాత మనం వెనక్కి రాకూడదు. తీర్మానం చేసుకున్న తర్వాత దాని నుండి తొలగిపోకూడదు. దీన్నే మనం ఏమంటారంటే ఇంగ్లీష్లో బ్యాక్ స్లైడింగ్ అంటారు. అంటే వెనక్కి జారిపోవడం. అనగా ముందుగా బాగానే ఉంటుంది కొంతమంది స్థితి. సొలొమోను జీవితం ముందుగా ఎంతో గొప్పగా ఉంది, కానీ తర్వాత ఏమైపోయాడు? జారిపోయాడు, పడిపోయాడు, విగ్రహానికి అయిపోయాడు. మొత్తం జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఉజ్జియా ఏమైపోయాడు? ప్రియులారా, గమనించి వచ్చినట్లయితే ముందుగా ఎంతో గొప్పవాడు, దేవుని ఆనుకున్నాడు, ఎన్నో పదశాలను కట్టించాడు, ఎంతో వ్యవసాయ క్షేత్రాలు చేపించాడు, తల్లి మాట విన్నాడు, మంచిగా పైకి వచ్చాడు, రాజు కలిచాడు, రాజ్యంలో కలుపుకున్నాడు, జయించాడు, ఎంతో గొప్పగా ఉన్నాడు. కానీ అతను స్థిరపడిన తరువాత మనసును గర్వించి చెడిపోయాను. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి చూస్తున్నారా, కొంతమంది అనగా మనసును గర్వించి చెడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులరా, కాబట్టి మరి క్రీస్తు మన తండ్రి, ఆయన కుమారులము కుమార్తెలము మనము. ఆయన పరిశుద్ధుడు. నీవు నేను మనమంతరము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దోషాలు చిన్నవైనా పెద్దవైనా అది దోషమే. అది దేవుని ముందు
బహిరంగ దోషాలుగా నిలబడతాయి. అందుకనే యోహాను సువార్తలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 8:34లో మరియు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసు. పాపము ఎవరైతే చేస్తున్నారో వాడు పాపానికి దాసు. చూడండి, తాగొద్దు 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 అనుకుంటూనే ఉంటాడు, కానీ సాయంత్రం అయినప్పటికి మళ్ళీ తాగుదని వెళ్ళిపోతూనే ఉంటాడు. అలాగనే పేకాట ఆడేవైనా వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనుకుంటూ ఉంటాడు, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగ దొంగతనం చేసేవాడు ఇక నేను మారుమనసు పొందాను అనగా రక్షించబడ్డాను అనుకుంటాడు, కానీ అనగా మళ్ళా అదే జీవితానికి మళ్ళీ వెళుతూ ఉంటాడు. కాబట్టి పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడుగా లొంగిపోతాడు. ప్రియులారా, ఆ పాపం మాట వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దురాలోచనను, జారత్వాలను, మరి దొంగతనము, మత్సరములు, దేవదూషణ ఇవన్నీ కూడా మానవ హృదయాలను నిర్లిప్తముగా దాగి ఉన్నను దేవుని ఎదుట బహిర్గతముగా అవి కనిపిస్తూ ఉంటాయి. అట్టి దుష్క్రియల నుండి తప్పించి పరిశుద్ధులు దోషరహితులుగా ఉండు నిమిత్తమే ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పాపానికి అమ్మివేయబడిన నీ హృదయాన్ని మరి మనసును శుద్ధి చేసుకోవడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మన హృదయం శుద్ధయిందా? మన జీవితం బాగైందా? మరి మనము పాపానికి మన హృదయాన్ని అమ్మివేస్తున్నామా? జాగ్రత్త కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకోవాల్సిన మరి పరిస్థితి మన మీదనే ఆధారపడి ఉంది. ప్రభువునందు భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని ప్రభువు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉన్నాడు. మరి భక్తి విశ్వాసం, భక్తి ఉన్నట్లయితే అది ముక్తిలోకి నడిపిస్తుంది ప్రియులారా. విశ్వాసం ఉన్నట్లయితే నిన్ను కదలనటువంటి స్థిరత్వంలోకి నడిపిస్తుంది ప్రియులారా. మరి నిజాయితీగా బ్రతకాలని కూడా మనం అనుకుంటూ ఉంటాం. మరి ప్రతి ఉదయ సాయంకాలాలు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ నీ మనసును పాడు చేసే దురాలోచనలు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. వాటి నుండి మరి తప్పించి నిన్ను పవిత్రుడిగా, మరి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటూ ఉంటావు, ప్రతిరోజు నేను వాక్యం చదవాలనుకుంటావు కానీ చదవలేవు, ప్రార్థన చేయాలనుకుంటావు కానీ చేయలేవు. దేవుని దగ్గరికి కరెక్ట్గా ఈ వారం కాడి నుంచి ఏ వారము కూడా ప్రార్థనకు, మరి ఆదివారం ఏ వారము కూడా ఆరాధన దినాన్ని క్రమంగా ఆచరించాలనుకుంటావు కానీ చేయలేవు. కారణం ఏంటంటే ప్రియులరా, నీలో ఉన్నటువంటి అనగా దురాలోచనలు నీ మనసును పాడు చేస్తూ ఉన్నాయి, అపవిత్రులుగా చేస్తున్నాయి. మరి అందుకనే ఇలాంటి వాటి అన్నిటి నుంచి తప్పించి నిన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా చేయాలనే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆలోచించావా? ప్రభు స్వరము వాక్యము ద్వారా వినబడుతున్నది కదా. అవును, వాక్యం అంటే ఏంటి? ప్రభు స్వరమే. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చాలని, నీ జీవితాన్ని దిద్దాలని, నిన్ను మరి నరకములకు పడకుండా మరి ఆయన సరిచేసి ఆయన యొక్క రాజ్యంలోనికి నేను తీసుకెళ్లాలని వాక్యము ద్వారా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. వినిపించుచున్నది కేకనాకు, వినిపించుచున్నది
దేవుని కేక నీకు ఎప్పుడు వినబడుతూనే ఉంది. నీవు వాక్యం పెట్టుకున్నప్పుడు ఆ కేక నీకు వినబడతా ఉంది. సువార్త ద్వారా ఆ కేక నీకు వినబడతా ఉంది. కరపత్రికల ద్వారా ఆ కేక నీకు వినబడతా ఉంది. దేవుని మందిరములలో ఆ కేక నీకు వినబడతా ఉంది. కేక నీకు వినబడతా ఉంది, కానీ నీవు మాత్రం అశ్రద్ధగా ఆ కేకను సరిగా పవిత్ర హృదయంలో వింటలేదు, పరిశుద్ధతలో వింటలేదు. విశ్వాసముతో దేవుని నిరీక్షణ నుండి ఆ యొక్క కేకకు నువ్వు లోబట్టలేదు. ప్రియులారా, వాక్యంలోని క్రీస్తు స్వరము విన్న నీవు ఆయన పిలుపునకు నువ్వు లోబట్టలేదు, ఆయన చెంతకు నువ్వు రావడం లేదు. మిమ్మల్ని శుద్ధులుగా చేసి ఆయన రాజ్యములకు వారసులుగా చేయాలని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రియులారా, పరలోకము చేరాలంటే పరిశుద్ధత ఎంతో అవసరం. ప్రతి క్రైస్తవ విశ్వాసం కోరుకునేది మరణాంతరము నేను పరలోకములో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి, ప్రభు దగ్గర నేను ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మనలో మంచితనం ఉన్నా, దానగుణం ఉన్నా, దాతృత్వం ఉన్నా, ఇవేవి పరలోక రాజ్యంలో నిన్ను చేర్చలేవు. ఒకవేళ నువ్వు మంచివాడివే కావచ్చు, నీ మంచి నిన్ను పరలోకానికి చేర్చలేవు. ఒకవేళ నువ్వు అందరికీ గోదానము, భూదానము, యజ్ఞదానము, మరి తర్వాత అన్ని దానాలు, వస్త్రదానము అన్ని నువ్వు చేయవచ్చు. అయితే మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు అంటే అనగా నమ్మకం లేదు. దాతృత్వ గుణం నీకు ఉండవచ్చు, అనగా మేడలు, బిడ్డలు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, అదే రీతిగా ఈ యొక్క మందిరాలు కట్టొచ్చు, లేకపోతే అనేక మందికి దాన ధర్మాలు చేయొచ్చు. అంత మాత్రముతో దేవుని సన్నిధికి వెళ్ళిపోతామని చెప్పి నువ్వు అనుకోవద్దు. అవి కూడా నేను పరలోక రాజ్యంలోకి చేర్చలేవు. చేర్చేదల్లా ఒక్కటే, దేవుడు నీకు ఇచ్చే పరిశుద్ధత నేను పరలోకానికి చేరుస్తుంది. హల్లెలూయా! పరిశుద్ధత, నీ పరిశుద్ధత, నువ్వు కాపాడుకున్న పరిశుద్ధత, వాక్యం ద్వారా విన్న పరిశుద్ధత, ఆత్మీయంగా నిన్ను బలపరుస్తున్న పరిశుద్ధత, అనగా నిన్ను తిట్టి నిన్ను తీర్చి అనగా ఆయన రాజ్యంలో చేర్చడానికి ఆ పరిశుద్ధత మాత్రమే నిన్ను పరలోక రాజ్యంలో చేర్చగలదు. పాపిని పరిశుద్ధునిగా చేయనది ప్రభు మాత్రమే. అందుకే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపునకు లోబడి నిస్సందేహముగా ఆయన వెంబడిస్తే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు అవుతావు. లేదా యుగ యుగములు అగ్నిలో, అగ్నిగుండములలో వేదన, బాధ అనుభవించవలసిన పరిస్థితి నీకు ఏర్పడుతుంది. అది మర్చిపోవద్దని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. అందుకనే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ రేపు నీది కాదేమో, జాగ్రత్తగా నువ్వు ఆలోచించమని చెప్పి ప్రభు పేరు మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదే అనుకూలమైన సమయం. ఒకవేళ ఈరోజు నీకుంది, రేపేమవుతుందో తెలియదు. ప్రియులారా, గమనించండి. మరి సోమాలియాలో ఈ మధ్య కాలంలో భూకంపం వచ్చింది. దాంట్లో అనేక మంది మేడలో ఉన్నటువంటి వారు ఆ యొక్క రాత్రి బాగా విధులు చేసుకున్నారంటే వినోదాలు చేసుకున్నారు. కానీ అనగా మరి తెల్లవారుజాము మంచి నిద్రలో ఉంటుండగా మేడలు విరిగి కింద పడిపోయి అనేక మంది చచ్చిపోయినారు. మరి ఈ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా, అనగా ఈ మధ్యలో జపాన్లో కూడా, మరి రకరకాల చోట్ల అనేక ప్రాంతాలలో, ఈ మధ్య బొంబాయిలో కూడా అట్లాగే జరిగింది. అనగా మరి వాడు నిద్రిస్తుంటుండగా వాళ్ళ మీదకి మరణము దాడి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం అనుకోవచ్చు ఈ రాత్రి ఈ రోజు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం, నాకేం బాధ లేదు, నేను కొన్ని సంవత్సరాలు బతకడానికి నాకు డబ్బు ఉంది, అనగా మరి తలదాచుకోవడానికి మేడ విద్యలు ఉన్నాయి, అనగా నాకు కావలసినటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి,
మరి నా ఆరోగ్యం నా మాట వింటా ఉంది, నా ఆరోగ్యం మంచిగా ఉంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఏ క్షణాన ఏమి సంభవించునో నీకు తెలియదు. ఎందుకనంటే నీ జీవమో ఏ పాటిది. కాబట్టి ఇందులో కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం మానవ జీవితం. కాబట్టి ఇవాళ ఉంది, మరి ఇవాళ బాగున్నాం అనుకోవడానికి రేపు బాగుంటాం అనుకోవడానికి సంబంధం లేదు. కాబట్టి ప్రియులరా, విశ్వాసంలో పరిశుద్ధత కొరవకుండా నిన్ను నీవు మనని మనం పరీక్షించుకోవాలి ప్రియులరా. చిన్న దోషాలు మరి పెద్ద దోషాలనే కాదు, చిన్న దోషాలు కూడా పాపాలే, పరలోకాన్ని నీకు దూరం చేస్తూ ఉన్నాయి ప్రియులరా. మనస్సాక్షి మానవత్వాన్ని మేల్కొల్పి తప్పిదాలు చేయక, దైవ సంకల్పానికి విరుద్ధంగా పాపం చేయక పరిశుద్ధత కలిగి ఉండడానికి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రియులారా, మరి రాజు మాట ప్రకారం, మరి ధర్మశాస్త్రము ప్రకారం అనేక మందిని చంపుతూ ఉన్నాడు సౌలు. అనేక చోట్లకు వెళ్తున్నాడు, క్రైస్తవుని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు, హాని పెడుతున్నాడు. మరి ఇంత దుర్మార్గాలు చేస్తున్నటువంటి సౌలు అనుకున్నాడు, నాకేం పర్వాలేదు, వెనక ముందు సైన్యం ఉంది, నా చేతిలో శస్త్రస్త్ర విద్యలు ఉన్నాయి అని నాకేం బాధ లేదు అనుకున్నాడు. కానీ ఆకస్మికమైనటువంటి గాలి రావడం, అతన్ని పడేసేయడం, అందరూ ఎక్కడికెక్కడ దాన్ని తట్టుకోలేక ఎవరికాడు పారిపోవడం, ఎవరు లేక చివరికి తను కూడా ఆ యొక్క గుర్ర మీద నుంచి కింద పడిపోయి 3 దినాలు మరి సరైన అన్నాహారాలు లేక దిక్కుమాల దరిద్రుడుగా ఉన్నాడు. ప్రియులరా, గమనిస్తున్నావా? ఆయన ఆ మాట అలా అవుతానని చెప్పి అనుకుని ఉంటాడా? అనుకోడు. ఎందుకనంటే నాకేంటి అనుకున్నాడు, నేను మరి గొప్ప స్కాలర్ని, మంచి చదువుకున్నాను, రోమ ప్రభుత్వం యొక్క ఆర్డర్ నాకు ఉంది, నేను అనగా అనేక మంది యూదులకు వాక్యం చెప్పడానికి నేను సరిపోయినటువంటి వాడును, మరి నాకు ఇప్పుడు నేను వెళుతున్నాను, వెనక ముందు సైన్యం ఉంది, నాకేం బాధ లేదు అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా తనకు వచ్చినటువంటి ఆ బాధ, ఒక్కసారిగా తన కళ్ళు పోవడం, ఒక్కసారిగా తన జీవితాన్ని పాడైపోయి ప్రియులారా, వెంటనే అనగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు, సౌలా సౌలా సౌలా, ఎవడో ప్రభువా నువ్వు అన్నాడు. అయితే నేనే నువ్వు హింసిస్తున్న యేసుని అన్నాడు. ప్రియులారా, అయితే ఆ రోజు నుంచి సౌలు జీవితము మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, జీవితం మారిపోయింది. తన అంతరంగాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, దేవుని కొరకు యథార్థతగా పనిచేశాడు. అనగా బైబిల్లో దగ్గర 14 మరి తర్వాత పత్రికలో బైబిల్లో తను రాసి చరిత్రకి ఎక్కాడు, అంత గొప్పవాడయ్యాడు. ప్రియులారా, దీనందరికి కారణం ఏంటంటే మరి సౌలు దేవుని పిలుపు విన్నాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు. మరి మనము స్వరం వింటున్నాం, ఆయన మాట వింటున్నాం, అనగా ఆపద వచ్చినప్పుడేమో ప్రభు అంటాం, ఆపద తీరిపోయినాక నువ్వెవడో దేవుడా అంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ సౌలు అట్లాగా తను దేవునికి ఇచ్చిన మాట ప్రకారం తన జీవితాంతం వరకు కూడా దేవుని యందు కట్టుబడి ఉన్నాడు. తన బ్రతుకు, తన జీవితము, తన జీవనము, తన యొక్క సమస్తాన్ని కూడా దేవుడికి సమర్పించుకున్నాడు. నిజంగా సౌలు జీవితము నిజంగా మొదట్లో చూసినట్లయితే సౌలు అంటే రాజకుమారుని జీవితం జీవించాడు. సౌలు బాగా ఉన్నవాడు మొట్టమొదటిలో, అయితే సమస్తాన్ని కూడా పేదల కొరకు పంచాడు. చివరికి ఎట్లా ఉన్నాడంటే, మంచిగా ఉండడం నేను ఎరుగుదును, చెడ్డగా ఉండడం నేను ఎరుగుదును, సుఖాన్ని అనుభవించాను, ఇప్పుడు బాధను అనుభవిస్తాను, ఏది ఏమైనా క్రీస్తు కొరకు నా సమస్తాన్ని నేను అర్పించుకుంటున్నానని చెప్పి పౌలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి అనగా ఆ పిలుపు, ఆ స్వరముని అంతరంగానికి వినబడుతుంది, కానీ నువ్వు లెక్క చేయడం లేదేమో, జాగ్రత్త. ఆదాముకున్నటువంటి అనగా ధిక్కరణ మానవుల్లో పాతుకుపోయింది. ఆదాము దేవుని యొక్క మాటను ధిక్కరించాడు, అనగా దైవాజ్ఞను మీరాడు, అనగా తినొద్దన్న పండును వాడు తిన్నారు. చివరికి వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. అదే జీవితం ఆదాము యొక్క సంతతి మనం అయి ఉన్నాం. కాబట్టి మన జీవితాలు కూడా అట్లాగే సర్వనాశనం అయిపోతున్నాయి, మన బ్రతుకులు పాడైపోతున్నాయి. అనగా దేవునికి ధిక్కరణగా ఇప్పుడు కూడా జీవిస్తున్నాం. వద్దన్న పని ఆదాము చేసినందువల్లే కదా మానవుని ఇంతగా ఆత్మీయతలో పతనమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాముని చేయవద్దన్నటువంటి పని ఆదాము చేశాడు. కనుకనే తన జీవితంలో అనగా అతని ద్వారా మానవ లోకానికి అందరికీ కూడా పాపము సంప్రాప్తమైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభు మానవుని యొక్క పతనాస్థితి నుండి, పాపము నుండి విడిపించాలని, పరిశుద్ధంగా చేయాలని
ప్రభువారు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యము చేయక ఇప్పుడైనా సరే మేల్కొనండి. మరి ప్రభు యొక్క పిలుపులకు లోబడండి. అప్పుడే దేవుడు మనల్ని ఆదరించి ఆస్వాదించి ఆయన ప్రేమిస్తాడు. రండి రండి యేసుని ఎవరైనా కావచ్చు. అనగా నువ్వు పాపివా, నువ్వు దుర్మార్గుడువా, నువ్వు హంతకుడువా, నువ్వు మోసగాడివా, నువ్వు వ్యభిచారివా, నువ్వు కూలికోరివా, నువ్వు ఎవరైనా కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయనతో ఉండాలని, పరలోక రాజ్యంలో ఉండాలని, ఆయన పిలుపులను వినాలని, ఆయన విశ్వాసంతో నిరీక్షణతో ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఉండాలని, పరలోక ప్రాప్తులు కావాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన పిలుపు విని, ఆయన స్వరం విని ఇంకా ఆయన మాటకు లోబడకపోయినట్లయితే చేసేదే లేదు. ఇంకా కాలము సమయంలో ఆటేగా మన మధ్య లేవు. ఎందుకనంటే అనగా ఈ యొక్క మరి కృపాయుగం ఉన్నంత వరకే దేవుని సువార్త మనకు అందించబడుతుంది. ఆ తదుపరి అనగా సువార్త ప్రకటించబడదు. దేవాలయాలు ఉండవు, సేవకులు ఉండరు, బైబుళ్ళు ఉండవు, మరి సత్యవార్త వినిపించబడదు. జాగ్రత్త, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువా నిన్ను పిలుస్తున్నారు. నేడే ఆయన దగ్గర విశ్వాసముతో ఆయన చెంతగరా. ప్రభువా నీవే రక్షకుడు అయ్యా, నీవే గొప్ప కాపరివయ్యా, నీవే నా కొండ, నా ఆశ్రయించకు నా దేవుడు అయ్యా అని చెప్పి ఆయన హృదయాన్ని అప్పచెప్పి ఆయన కొరకు జీవించినట్లయితే ఆ ప్రభువే నీ పాపాలు క్షమించి పరిశుద్ధిగా చేసి పరలోక ప్రాప్తునిగా చేస్తాడు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం, అట్టి కృప ఆ దేవదేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్.